మెజర్మెంట్ బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ మనం నేర్చుకుందాం. ముందుగా మనం ఒక మార్క్ గీసుకుందాం. ఇవి ఎగుడు దిగుడు ఇవి లేకుండా స్ట్రైట్గా ఒక మార్క్ గీసుకుందాం. దీనికి ఒక ½ ఇంచ్ ఇది ఖర్చు కోసం. చూడండి దీని లెంత్ ఎంత ఉందో ఒకసారి మనం కొలుచుకుందాం. పదమూడు 30 ఉందండి. ఇది ఎంత ఉందో అంత కరెక్ట్గా మనం పెట్టుకుందాం. 13:30 పెట్టుకొని ఒక మార్క్ తీసుకుందాం. ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ మార్క్. ఈ సైడ్ కుట్టికి కూడా ఒక మార్క్ మనం చేసుకుందాం. ఖర్చు కోసం ఒక మార్క్. ఇప్పుడు ఈ సైడ్ కుట్లు రెండు కలిపి ఇలా పట్టుకోండి. దీనికి ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టు. ఈ రెండింటికి కలిపి ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడ అలాగే బ్యాక్ దీనికి కూడా ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఒక మార్క్ చేసుకున్నాం. స్ట్రైట్గా ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకున్నాం. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ దీనికి ఎంత ఉందో ఒకసారి మనం మార్క్ చేసుకుందాం. ఈ ఆది బ్లౌజ్కి 5:30 వచ్చింది. ఇప్పుడు మనం ఈ సెంటర్ మార్క్ చేసాం కదండి, అది ఇది దీన్ని చూసుకుందాం. ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. నెక్ డౌన్కి ఇది చూడండి, సంక డౌన్ వచ్చేసి ఎంత తక్కువ ఉంది, ఎంత ఇది 5 ఇంచులు ఉంది. 5:30 వచ్చింది. ఇది కుట్టుకి 5 ఇంచులు వస్తుంది. కుట్టుకి ఖర్చుకి కానీ దీన్ని ఇలా పరిచినప్పుడు చూసారా, తక్కువ 5 ఇంచుల వరకు ఇక్కడి నుంచి ఇంత వెడల్పు ఉంది. ఇది ఇప్పుడు పెడితే షోల్డర్ కంపల్సరీగా జారిపోతుంది. దీన్ని మనం ముందుకు తీసుకుందాం. ఈ నెక్ డీప్ వీళ్ళకి ఎక్కువ కావాలి కాబట్టి డీప్ ఉంచుకుందాం, పర్వాలేదు. ఇది మాత్రం తగ్గించేద్దాం. ఇక్కడ ఇది ఎంత వచ్చింది, 3 ఇంచెస్ వచ్చింది. ఇది సరిపోతుంది. 3 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే జారిపోతుంది. ఇప్పుడు దీని షోల్డర్ ఎంత ఉందో కూడా మనం కొలుచుకొని 3 ఇంచెస్ ఉంది కదండి, షోల్డర్ కుట్టికి మార్క్ వేసుకుంటాం. దీనికి ఖర్చు కోసం మార్క్ వేసుకుంటాం. దీనికి స్ట్రైట్గా ఒక మార్క్ తీసుకుందాం.
మనం ఇక్కడ మార్క్ పెట్టాం కదండి, ఈ మార్క్ని ఇక్కడ పెట్టుకొని సైడ్ చంక కుట్టు వరకు ఎంత ఉంది, 11 ఇంచీలు ఉంది. ఇది ఈ 11 ఇంచీలు ఈ క్రాస్లో మనం పెట్టుకోవాలి. ఇది 11 ఇంచులు ఇందాక మనం కొంచెం దీన్ని జాగ్రత్తగా ఇవాళ కుట్టినప్పుడు బాగా సాగిపోయింది. పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు చూస్తే కొంచెం సదిరిన తర్వాత ఒక 1/4 ఇంచు తగ్గింది, 1/4 తక్కువ 11. ఈ 1/4 తక్కువ 11కి మార్క్ చేసుకుందాం. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండి, ఈ బ్యాక్ డాట్ కోసం దీనికి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఖర్చు కోసం 1 ఇంచున్నర ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి ఆర్మ్ హోల్ ఎంత ఉంది ఒకసారి మనం కొలుచుకుందాం. 15.5 ఉంది. ఇది వాళ్ళకి టైట్ అయ్యి కుట్లు ఇప్పారు చూడండి, కుట్లు ఇప్పారు అటు ఇటు. 15.5 అంటే 16 ఇంచులు మనం పెట్టుకోవచ్చు. దీనికి ఒక 1 ఇంచ్ మనం ఇంచు పావు మార్క్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ ఖర్చు కోసం ఇందాక మనం మార్క్ చేసాం కదా. ఈ నెక్కి ఏదైనా ఒక మోడల్ పెట్టుకుందాం మనం. దీన్ని సరి చేసుకుందాం కొంచెం. ఎనిమిది అలా సరిపోయింది కరెక్ట్గా.
నెక్ తర్వాత కటింగ్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 షోల్డర్స్ సమానంగా పెట్టుకొని బ్యాక్ డాట్ కోసం ఇక్కడ ఒక కాట్ పెట్టుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ కాట్ పెట్టుకోండి. ఈ సైడ్ చిన్న క్రాస్ కట్ చేసుకుంటాం, ఒక 1/2 ఇంచ్. ఈ సైడ్ ముడతలు రాకుండా, సైడ్ దిగిపోకుండా కిందకి ఇది కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. ఈ హ్యాండ్స్ ఇప్పుడు ఇక్కడ బ్యాక్ తీసాం కదండి, దీన్ని ఎలా తీసుకొచ్చి ఇలా 4 మడతలు, ఇవి 2 మడతలు ఉన్నాయి, ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా ఎగురు దిగుడు ఇలా ఉంటాయి, ఎగురు దిగుడు ఖర్చులు ఉంటాయి. దీన్ని సరి చేసుకుంటూ ఒక మార్క్ చేసుకుంటాం. అలాగే ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకుందాం. దీన్ని లెవెల్ తీసేద్దాం. హ్యాండ్ పొడవు అది బ్లౌజ్ మనం పెట్టుకుందాం. ఇలాగ పావుతకు 5 ఇంచీలు వచ్చింది. పావుతకు 5 ఇంచీలకి మనం 2 ఇంచెస్ పెట్టుకుందాం. ఇప్పుడు మనకి 16 ఇంచీలు రావాలి. 16లో సగం 8 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ మనం చేసుకుందాం. అలాగే ఖర్చు కోసం ఇక్కడి నుంచి డౌన్కి షేప్ తీసుకుందాం. ఇది ఇలా కట్ చేసుకుందాం. ఇది ఎక్కువ వచ్చింది, వాల్ పెట్టింది, ఇది కొంచెం తేడా, కొంచెం డౌన్ చేసాం మనం. దీనికి కార్డ్ పెట్టుకుందాం. ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకుందాం. ఖర్చుకో కార్డ్. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లోతుకి మనం తీసుకుందాం. ఇక్కడ ఒక కాటు పెట్టుకుందాం.
హ్యాండ్ అయిపోయింది. ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ మనం చేసుకుందాం. ఈ మార్క్ నుంచి క్రాస్ దీన్ని ఇక్కడ లెవెల్గా మనం కటింగ్ చేసుకుందాం. దీనికంటే ఒక 6 ఇంచ్ మనం బ్యాక్ పార్ట్ ఖర్చు వదిలి కట్ చేసుకుందాం. ఈ రౌండ్ ముందు తీసుకోవడం వలన ఈ మడత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మార్క్ చేసుకుందాం. మనం సంఖలో పట్టే డాట్కి ముందుగానే మనం పట్టుకుంటున్నాం, ముందుగానే మడత పెట్టుకుంటున్నాం కనుక మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ముడతలు రాకుండా కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది. చూసారా, ఇందాక 6 ఇంచ్ వదిలామా, 1 ఇంచ్ వరకు కిందకి డౌన్ అయింది. అదే మనం మామూలుగా మీరు బ్యాక్ పార్ట్తో పాటు సమానంగా పెట్టి దీన్ని ఎక్స్ట్రా పెట్టారనుకోండి, ఈ డాట్ పట్టేసరికి ఈ డౌన్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, అప్పుడు పైకి లాక్కుంటుంది, అప్పుడు కూడా మీకు ముడతలు వస్తుంది. ఇది ముందు పెట్టుకోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు దీనికి మార్క్ చేసాం. ఒకసారి బ్యాక్ పార్ట్తో సమానంగా మార్క్ చేసుకుందాం. ఇక్కడ 2 ఇంచెస్ ఒక 2.5 వరకు మనం మార్క్ చేసుకుందాం బ్యాక్ సైడ్ షేప్ పట్టి కోసం. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ దీంతో సమానంగా మనం కట్ చేసుకుందాం, మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసాం కదా, ఈ మార్క్ ప్రకారం స్ట్రైట్గా మార్క్ గీసుకుంటాను. ఈ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో డౌన్ చూద్దాం. ఖర్చు కోసం ఇది వదిలేసాను. చూడండి, ఖర్చు కోసం వదిలి ఈ ఉక్కు పట్టి ఈ మనం ఏదైతే స్ట్రైట్గా మార్క్ గీసామో ఆ మార్క్కి సమానంగా పెట్టుకుంటాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఖర్చుకి మార్క్ వదిలేసాం కదా మనం, అలాగే ఖర్చుకు మార్క్ వదిలేసి మనం క్లాత్ ఖర్చు కోసం వదిలి మార్క్ చేసుకున్నాం. ఫ్రంట్ మధ్యలో డాట్కి ఒక ఖర్చు, షేప్ పట్టి డాట్కి ఇది ఒక ఖర్చుకి మార్క్ చేసాం. దీని ఖర్చుకి ఇక్కడ వదిలేసాం. ఇది ఎలా ఉందో ఒకసారి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు స్ట్రైట్గా సాగుకోకుండా పైన ఖర్చు వదిలేసి మార్చుద్దాం. సరిపోతుంది, పెద్ద తేడా ఏం లేదు రెండింటికి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి కిందకి ఇది ఇక్కడ వరకు ఉంది ఖర్చు కోసం.
నిలువుగా ఒక ప్లేట్ గీసుకుందాం. ఈ కుట్టు పాయింట్ వరకు ఇక్కడి నుంచి ఉక్కు పట్టి దగ్గర నుంచి ఈ కుట్టు పాయింట్ వరకు ఎంత ఉందో ఒకసారి మనం చూద్దాం. ఈ పాయింట్ వరకు క్రాస్లో 4 ఇంచెస్ ఉంది. ఫోర్కి 4 మనం పెట్టుకున్నాం. ఈ డాట్ మార్క్ ఇది. ఇది ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఎంత ఉందో మనం మార్క్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత ఈ లోపల డాట్ ఎంత పట్టారు అనేది మనం చూసుకోవాలి. రెండవ బాగుంది. రెండవ బాగు ఒక మార్క్ చేద్దాం. అక్కడి నుంచి రెండవ బాగు ఒక మార్క్ చేద్దాం. స్ట్రైట్గా ఎంత వస్తుంది? 3 పాయింట్. 3 పాయింట్ అంటే ఇక్కడికి వచ్చింది క్రాస్లో. ఇక్కడి నుంచి రెండవ బాగు సరిపోయింది. కానీ వాళ్ళు పెట్టిన మార్క్ ప్రకారం చూస్తే ఆది బ్లౌజ్ ప్రకారం ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి ఈ క్రాస్ ఇలా వెళ్ళింది. ఆ బ్లౌజ్ కూడా సేమ్. చూడండి, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళింది. ఇక్కడ తక్కువ ఉంది. ఇక్కడ 4 ఇంచెస్ వరకు వచ్చింది. ఇది చాలా తక్కువ వచ్చింది. ఎంత వచ్చింది? 2.5 మీద పాయింట్ వచ్చింది. ఇదిగోండి, 2.5 మీద పాయింట్. ఇది ఇక్కడ సరిపోయింది. అయితే ఈ బ్లౌజ్ సరిపోయింది వాళ్ళు అన్నారు కాబట్టి మనం అది ఎలా ఉంటే అలా పెట్టుకుందాం. చూసారా, ఇది స్ట్రైట్గా వచ్చింది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. అదే మామూలుగా నేను కట్ చేస్తే మామూలుగా ఇది ఈ రౌండ్ ఇలా వస్తుంది, ఈ షేప్లో వస్తుంది. కానీ ఇది వాళ్ళకి సరిపోయినప్పుడు దీన్ని మనం ఏం మార్చవద్దు, కరెక్ట్గా అలాగే పెట్టుకుంటాం. ఓకే, ఇది ఈ డాట్ వరకు పెట్టాం కదా, అక్కడ ఇప్పుడు సైడ్ ఎంత వస్తుందో మనం చూద్దాం. ఈ డాట్ దగ్గర నుంచి పట్టుకొని ఈ సైడ్ కుట్టు వరకు ఇక్కడికి వచ్చింది. ఓకే, మార్క్ చేసాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఇది ఎంత ఉంది? ఫ్రంట్ కూడా సాగతీయకోకుండానే మనం మెజర్ చేసుకోవాలి.
9:15 ఉంది. ఇది 9:15 ఉంది. తొమ్మిదింపావుకి ఒక పావు తగ్గించుకోండి, పర్వాలేదు, ఇది సాగుతుంది కనుక. ఇక్కడ ఒక మార్క్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ మార్క్ నుంచి ఈ మార్క్కి డ్రా చేద్దాం. అలాగే 1 ఇంచున్నర ఖర్చు కోసం. మనం ఖర్చు వదిలేసి మనం మార్క్ చేసాం కనుక మార్క్ మీదే మనం కటింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీనికి ఖర్చు వదిలి కట్ చేసుకోవాలి. అది సమానంగా మార్క్ చేసాం కాబట్టి బ్యాక్తో. కార్డులు పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ ఒకసారి మనం ఫ్రంట్ మీద పరుచుకుందాం. చూసారా, రెండోసారి మనం కొలిచేసరికి ఇంత డౌన్ వచ్చింది. అందుకనే 2 సార్లు మనం కొలుచుకోవాలి. ఫస్టే ఒకసారి మనం కొలిసాం కదా, సరిపోద్ది అనుకోండి. కరెక్ట్గా మార్క్ చేసుకుందాం. దీనికి సమానంగా స్ట్రైట్గా ఒక అడ్డంగా ఒక గీత గీసుకుంటాం. అలాగే దీనికి నిలువుగా ఒక గీత గీసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 ఇంచు లోతుకి మార్క్ చేసాం కదండి. ఇప్పుడు మనం కొలుచుకుందాం ఒకసారి. 8 ఇంచులు వచ్చిందా లేదా, 16 ఇంచులు ఆమ్ హోల్ 16 కదా, 8 ఇంచులు వచ్చిందా లేదా. సరే, ఇంకొక పాయింట్ తక్కువగానే వస్తుంది. మనం ఇప్పుడు కట్ చేసినప్పుడు ఒక పాయింట్ లోపల కట్ చేస్తే సరిపోతుంది. దాంతో సమానంగా బ్యాక్తో సమానంగా తీసేస్తే ఇది మళ్ళీ లోతు ఒక 1/2 ఇంచు లోతు కట్ చేస్తే ఎక్కువైపోతుంది కదండి అని చెప్పేసి అడుగుతున్నారు.
మీకు ఇక్కడ చూడండి, ఒక మార్క్ ఇక్కడ కనబడుతుంది. ఫస్ట్ బ్యాక్తో సమానంగా పెట్టిన మార్క్ ఇది. దీనికి ఒక 1 ఇంచ్ తేడా ఉంది, లోపలికి వచ్చింది. ఎందుకని ఫ్రంట్ తగ్గుతుంది అన్నమాట. బ్యాక్ కంటే ఫ్రంట్ ఇది తగ్గుతుంది కాబట్టి మనకి ఇది లోపలికి వస్తుంది. ఇది లోపలికి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఈ డౌన్ మనకు పెరుగుద్ది. ఈ డౌన్ తీసుకోవచ్చు. దాన్ని బట్టి ఆ 1/2 ఇంచ్ లోతు తీసుకున్నప్పుడు మళ్ళీ మనకి రౌండ్ సరిపోతుంది. ఇదిగోండి, మీకు చూపిస్తాను ఇప్పుడు, మీకు అర్థం అవుతుంది. ఇది చూసారా, ఈ మార్పు బ్యాక్తో సమానం ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మనం మామూలు బ్యాక్తో కట్ చేసేస్తే ఇక్కడ నుంచి చూస్తే మీకు సరిపోతుంది కదా అనుకుంటా. కానీ ఎప్పుడైతే ఈ ఫ్రంట్ ఇక్కడి నుంచి ఈ ఫ్రంట్ తగ్గిందో ఇది ఇక్కడికి వచ్చేసింది, 1 ఇంచ్ లోపలికి వచ్చింది. ఈ 1 ఇంచ్ లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు ఈ ఆర్మ్ హోల్ రౌండ్ మనకు సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మామూలుగా బ్యాక్ పార్ట్ చూద్దాం. ఇక్కడి నుంచి ఈ డాట్ వరకు చూసారు, ఈ మార్క్ వరకు 8 ఇంచులు ఉంది, 8 ఇంచెస్. ఇది ఆర్మ్ హోల్ మామూలు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇది లోపలికి వచ్చిందో ఇది కూడా లోపలికి మనం కట్ చేసుకుంటేనే సరిపోతుంది, లేకపోతే తేడా వస్తుంది. చూడండి, చూసారా, ఈ లోపలికి ఈ 30 ఇంచు ఎప్పుడైతే లోపలికి తీసామో అప్పుడు మనకు కరెక్ట్గా 8 ఇంచులు ఇక్కడికి సరిపోతుంది. ఇక్కడికి రావాల్సింది ఇక్కడికి సరిపోతుంది. అది దీని యొక్క తేడా. ఇది గమనించండి. కటింగ్ చేసుకుంటాం. దీనికి ఒక పార్ట్ పెట్టుకుందాం. దీనికి 1 ఇంచున్నరకి మనం మార్క్ చేసుకుందాం. అలాగే దీని కిందకి మార్క్ వెళ్ళాలి కనుక ఇది ఒక కార్డ్ పెట్టుకోండి. చూడండి, ఇది ఖర్చుకు వదిలేసాం. ఖర్చు వదిలేసి కింద 3 ఇంచెస్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, 3 ఇంచెస్ కిందకు ఉంది. దీని ఖర్చుకే వదలలేదు. ఇది ఎంత ఉందో అంత సమానం పెడుతున్నాము. ఇది ఖర్చుకు వదిలేసి పైన 3 ఇంచెస్ ఉంది బ్యాక్ పార్ట్.
ఆది బ్లౌజ్ పెట్టుకొని మనం మార్క్ చేస్తాం. ఇది ఎంత అయితే ఉందో అంత కింద ఖర్చు వదిలేసేయండి, పైన ఖర్చు వదిలేయండి, మార్క్ చేసుకుందాం. ఇప్పుడు సైడ్ మనకి బ్యాక్ ఎంత కావాలి? 3 ఇంచెస్ కావాలి. 3 ఇంచెస్ ఉంది కాబట్టి 3 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ షేప్ బట్టి కరెక్ట్గా సెట్ అవ్వాలి అని అంటే ఇది చూడండి, ఈ షేప్ ఇది పైది ఎలా షేప్లో ఉందో అలాగే షేప్ బట్టి కూడా మనం అదే రకమైన షేప్ పెడితే కరెక్ట్గా కూర్చుంటుంది. చూడండి, ఇది ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇది ఎలా ఉందో ఆ షేప్లో మనం మార్క్ చేసుకుందాం. ఈ డాట్ పట్టిన తర్వాత ఈ చివరికి వస్తుంది కాబట్టి ఈ చివరికి అంతే. అది పెద్ద షేప్ లేదు కాబట్టి అది ఎలా ఉందో అలా మనం పెట్టేవచ్చు. ఇది ఫ్రంట్ అంతే. ఒక కార్డ్ పెట్టుకున్నాం మనం. ఇది హ్యాండ్స్. ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుందాం. నెక్ ఈ షేప్లో కట్ చేసుకుంటూ ఇక్కడ మనకి తాళ్ళు వస్తాయి. డోరీ 2 డోరీ వస్తుంది. దీనికి ఏదైనా ఒక లేస్ మనం వేసుకొని వాళ్ళకి ఏదో ఒక మోడల్ మనం చేసుకుందాం. నెక్ కూడా మనం కట్ చేసుకుందాం. షేప్. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మీరు నేర్చుకోండి, 10 మందికి నేర్పించండి. మీరు నేర్చుకొని 10 మందికి ఉపాధి కల్పించండి. అందరికీ బాయ్. మరో వీడియోలో మరలా కలుద్దాం.